వేసవిలో ఎండ తీవ్రత ఉన్నప్పుడు ప్రజలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేసవిలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఈ డీహైడ్రేషన్ లేకపోతే సన్ స్ట్రోక్ వచ్చింది అనుకుంటే మనకు ఎలా ఉంటుందంటే ఎక్కువ టెంపరేచర్ బాడీ టెంపరేచర్ ఎక్కువగా పెరగడం, అలానే మనకి డ్రైగా ఉంటాం, నీరసంగా ఉంటాం. కొంతమందికి మరి ఏదన్నా వాంతులు విరోచనాలు కూడా కొంతమందికి అయ్యి డీహైడ్రేషన్ ఎక్కువ అయిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి మనము ఈ సన్ స్ట్రోక్కి బారిన పడ్డప్పుడు ఎక్కువ బాడీ అంతా ఎక్కువ వేడిగా ఉంటాము, అలానే డ్రైగా ఉంటాము, లేకపోతే స్ట్రెంకెన్ ఐస్, లేకపోతే ఎక్కువ థర్స్టీ ఉంటాము. ఈ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఇలా ఎవరికైనా సిమ్టమ్స్ బయట ఎండలో ఎక్కువగా తిరగాల్సిన అవసరం వచ్చి తిరిగినప్పుడు, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఇమీడియట్గా ఫ్లూయిడ్స్ అవి పెట్టించుకొని వైద్యం చేయాలి. మనం కూడా ఎక్కువగా ప్లెంటీగా వాటర్ తీసుకోవాలి. అలానే యూరిన్ వస్తుందా లేదా కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఒక 6 గంటల నుంచి 8 గంటల్లో మనం ఒకసారి యూరిన్ పోసుకోలేదు అంటే డెఫినెట్గా బాడీలో మనకి డీహైడ్రేషన్ సిమ్టమ్స్ ఉన్నట్టు కూడా మనం చూసుకోవాలన్నమాట. సో వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని ఈ వచ్చే ఎండాకాలంలో ఎవరు ఇబ్బంది పడకుండా, అలానే సన్ స్ట్రోక్కు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే మనకి డ్రెస్ కోడ్ కూడా వైట్ ఎక్కువ బయటకు వెళ్ళేటప్పుడు ఎండలో వైట్ ప్రిఫర్ చేయాలి. బ్లాక్ హీట్ని మనకి అబ్జర్వ్ చేస్తుంది, ప్లస్ కాబట్టి ఎక్కువ టెంపరేచర్ ప్రిజర్వ్ చేస్తుంది కాబట్టి లోన